బాబాయ్ ఏం పేరే? నా పేరు దామారెడ్డి. ఏం పని చేస్తారు? ఎల్కుర్తి హవేలి. ఎల్కుర్తి హవేలి. పని పని ఏం పని చేస్తారు? వ్యవసాయం పని చేస్తా. 10 ఎకరాలు పోయి ఉన్నాయి నాకు. రైతు బంధు పడ్డదానే? రైతు బంధు పడ్డది. ఇప్పుడు మొన్న పడ్డది. రేవంత్ రెడ్డి గారు ఎక్కినప్పటి నుంచి 3 సార్లు పడలే. రేవంత్ రెడ్డి గారు అంటున్నామే పల్లె ఏలే 3 సార్లు వేయలే. వాడు ముఖ్యమంత్రి కదా, మనకి ముఖ్యమంత్రి అయితే ఏలే. అంతేనా? 3 సార్లు వేయలేదా? ఇప్పుడు ఎన్ని సార్లు పడాలి? 6 సార్లు పడాలి. 3 సార్లు వేయలే అసలుకే. ఇప్పుడు వేసిండు, మొన్న వేసిండు మళ్ళా. మరి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం ప్రతి సంవత్సరం వానకాలం యాసింగ్ వేసిండు. ప్రతిసారి వేసిండు. ఫోన్ చేసి ఇట్లా ఫోన్ రాగానే తక్కువ పడేది పైసలు. వానకాలం పడ్డే, యాసింగ్ పడ్డాయి. వాడు వేయలే పైసలు. 3 సార్లు వేయలే. మొన్న వెనుకసరి వేసిండు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తున్నారు కదా ఆయన. ప్రజాపాలన లేదు, ఏం లేదు. కేసీఆర్ రావాలి మళ్ళా. కేసీఆర్ రావాలా? కేసీఆర్ రావాలి. పాలన కేసీఆర్ చేయాలి. సరే, కానీ ఇప్పుడు ఏందే మీ ఊర్లో పంచాయతీ నడుస్తుంది? కొండ సురేఖ గారి కూతురు కొండ సుష్మిత పటేల్ ఏదో టికెట్ కావాలని చెప్పి అంటాంది. టికెట్ ఆమె కాదు, ఇంకెవరికి ఇచ్చినా కూడా కాంగ్రెస్ గెలవదు. పక్కా గెలవదు. నేను చెప్తాను, పక్కా గెలవదు. ఎవరికి ఇచ్చినా వాళ్ళు, సుమితకి ఇచ్చినా, సురేఖకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా గెలవదు. కాంగ్రెస్ అయితే గెలవదు. ధర్మారెడ్డి గెలుతాడు. మళ్ళీ ధర్మారెడ్డి టికెట్ ఇస్తాడు, ధర్మారెడ్డి గెలుతాడు. టిఆర్ఎస్ పక్కా గెలుతాడు. ఏం పని చేసిండే? ఆయన ఊళ్ళో చేసిన దాన్ని బట్టి వీళ్ళు ఏం చేయలే. ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు అన్ని చేసిండు. పరకాలంటే కొండ ఫ్యామిలీ కదా? కొండ ఫ్యామిలీ కాదు, ధర్మారెడ్డి పక్కా. అంతేనా? ధర్మారెడ్డి చేసిన దాంట్లో ఎవరు చేయలే. ఇప్పుడు ఆమె ఇంతకుముందు ఆల్రెడీ ఎమ్మెల్యే చేసింది కదా కొండ సురేఖ. ఏం చేయలే, పనులు చేయలే. చేయలే. మీరు బీఆర్ఎస్ కాబట్టి అక్కడ చెప్తున్నారు. నేను టీఆర్ఎస్ కాదు, నేను టీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ కూడా కానీ నాకు పాలన నచ్చలే. నాకు టీఆర్ఎస్ నచ్చింది. రేవంత్ రెడ్డి పాలన నచ్చలేదు. రేవంత్ రెడ్డి పాలన నచ్చలే. నాకు టీఆర్ఎస్ పాలన నచ్చింది. మరి మీ ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి ఏం చేస్తుండు? ఏది ఇక్కడ అభివృద్ధి ఇక్కడ ఏం చేయలే. ఇప్పటి వరకు కూడా ఏం చేయలే. ఏం చేయలే. అసలు రోడ్ డెవలప్మెంట్ కానీ ఏం చేయలే. ఇంతవరకు ఏం చేయలే. గెలిచి 2 నెలలు అవుతుంది. ఇంతవరకు ఏం చేయలే. ఇప్పుడు ఇందిరా ఇల్లు వచ్చినాయి. ఇక్కడ ఇందిరా ఇల్లు వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? పేదలకు ఇచ్చిండు. ఇచ్చిండు పైసలు. పార్టీ నాయకులకి ఇచ్చిండు. వాళ్ళ పైసలు వచ్చినాయి, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. పేదవాళ్ళకే కదా? పేదవాళ్ళకే. అది ఓకే, దాని కాడ ఏం లేదు. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అని చెప్పి హామీ ఇచ్చినది, 6 గ్యారెంటీలు హామీ లేదు. ఒకటి ఏంది, బస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ. రెండు ఒక్కటే పెట్టిండు. ఇప్పుడు బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. అది ఏది పైసలు ఇస్తా అన్నాడు ఫ్యామిలీకి. అవి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి. ఒక 2 అయితే పాస్ చేసిండు. ఆ 2 నడుస్తాను ఇక అంతే. ఏం చేయాలి ఇక. మళ్ళీ కేసీఆర్ పక్కకి వెళ్తారా? స్కూటీలు ఇస్తా అన్నాడు. స్కూటీలు కూడా ఇవ్వాలి లేడీస్ కు. కేసీఆర్ పక్కాకి వెళ్తాడు. అసలు ఇలా పంచాయతీ అంటే అసలు ఏంది ప్రాబ్లం? మరి ఇలా మధ్యలో ఇలా ప్రాబ్లం ఏమున్నది? నాకు టికెట్ కావాలని చెప్పి కొట్లాడతాను, కానీ వాళ్ళు టికెట్ ఇచ్చిన వాళ్ళకి వెళ్ళేవారు. మరి రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే గెలిపియండి రేవూర్ ప్రకాష్ రెడ్డి అని చెప్పినాడు. అందుకే గొడవ అయిందంట. గొడవ అయినా కూడా రేవూర్ ప్రకాష్ రెడ్డి గెలివాడు పక్కా. అంతే పక్కా. మళ్ళా టీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ పాలనే ఉంటది. 10 ఏళ్ళ దాకా 20 ఏళ్ళ దాకా వాళ్ళే ఉంటుంది పాలన. ఇవన్నీ హామీలు ఇచ్చిండు. అంత మోసపోయింది జనం అంతా. పింఛన్ వస్తుందా? నాకు పింఛన్ వస్తలేదు. నాకు 60 ఏళ్ళు దాటి నాకు పింఛన్ లేదు. 2 సార్లు పెట్టి ఇంతవరకు పింఛన్ లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి 60 ఏళ్ళు అయిందంటే పింఛన్ రాయాలి, పింఛన్ ఇప్పించండు. ఇంతవరకు పింఛన్ లేదు నాకు. 60 ఏళ్ళు దాటింది, నాకు ఇంతవరకు పింఛన్ లేదు. నేను 2 సార్లు పెట్టుకున్నా, ఇంతవరకు నాకు పింఛన్ లేదు. పింఛన్ ఉన్న వాళ్ళకి కూడా 2000 ఉన్నదానికి 4000 చేస్తాను. ఇవ్వలే. ఆ పైసలు కూడా ఇవ్వాలి. 4000 కూడా ఇవ్వాలి. 2000 4000 ఇస్తాడు. ఆ 4000 కూడా ఇవ్వాలి. ఫ్రీ బస్ మంచిదే అన్న. ఫ్రీ బస్ ఎందుకు? ఆడోళ్ళు అనుకుంటాను, మొగోళ్ళని దూరం చేస్తాను. అంతే. అది చేసేది ఏముండదు. ఆడోళ్ళు కూర్చుండే సీట్లలో, మొగోళ్ళని దూరం చేస్తాను. చల్ మా బస్ అంటారు వాళ్ళు పక్కా. మరి ఇప్పుడు నెక్స్ట్ 2028 ఆయన ఏమంటాడు? రేవంత్ రెడ్డి ఏమంటాడు అంటే ఇంకా 10 సంవత్సరాల దాకా నేనే ముఖ్యమంత్రి ఉంటా. కేసీఆర్ గద్దె కూడా ఎక్కడ పక్కా ఉండడు. కేసీఆర్ గద్దె కూడా గద్దె ఎక్కడు. కేసీఆర్ గద్దె ఎక్కుతాడు. అంతేనా? కేసీఆర్ గద్దె ఎక్కుతాడు. పక్కా ఎక్కుతాడు. నేను చెప్తాను, నేను బరాబర్ చెప్తాను. 99% పక్కా చెప్తాను నేను. కేసీఆర్ మళ్ళా 20 ఏళ్ళు పాలన ఆయనే చెప్తాడు. కేసీఆర్ వీళ్ళు రేవంత్ రెడ్డి ఆయన నుంచి కాదు. ఓటుకి 5,000 ఇచ్చిన ఆయన నుంచి కాదు. అంతేనా? పక్కా. ఈయన రూపాయి ఇవ్వకపోయినా వెళ్తాడు. పక్కా వెళ్తాడు. నువ్వు ఏ పార్టీ కూడా వేసినావు మొన్న? ఏది? కేసీఆర్ వేసినా. ఎందుకు మరి రేవంత్ రెడ్డి అంటున్నావు? రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు. ఆయన ఇచ్చిన పాలన మంచిగా లేదు. ఈయన హామీలు ఇచ్చానని చెప్పి అందరు మోసపోయారు. ఈ హామీల కొరకు అందరు మోసపోయి ఇప్పుడు చెప్ప దెబ్బలు పడేటట్టున్నారు అందరు. అది కథ.